జూలై 1వ తేదీ నుంచి గూడ్స్ సర్వీసెస్ ట్యాక్స్ అమల్లోకి వస్తుంది. మీ జీవితంలో భాగమైన సెల్ ఫోన్ బిల్లుల మోత మోగనుంది. ఇంతకు ముందు వరకు ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క. ప్రస్తుతం 15గా ఉన్న పన్ను 18% స్లాబ్ లోకి మారింది. జూలై 1వ తేదీ నుంచి పోస్ట్ పెయిడ్, ప్రీపెయిడ్ కస్టమర్ల రీఛార్జ్ బిల్లులో ఎలాంటి మార్పు ఉంటుందో వివరంగా తెలుసుకుందాం. పోస్ట్ పెయిడ్ యూజర్స్ ప్రస్తుతం నెలవారీ బిల్లు 500 రూపాయలవుతుంది. ట్యాక్స్, సెస్ అన్ని కలుపుకుని 575 రూపాయలు చెల్లిస్తున్నారు. జూలై 1వ తేదీ నుంచి జీఎస్టీ పరిధిలోకి వస్తారు. మీ బిల్లు 500 రూపాయలుగానే ఉంటుంది. 3% అదనంగా ట్యాక్స్ ఉండడంతో బిల్లు 590 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే 15 రూపాయలు అదనం. ప్రీపెయిడ్ యూజర్స్ కోసం ప్రస్తుతం మీరు 100 రూపాయల వోచర్ తో రీఛార్జ్ చేసుకుంటున్నారు. మీకు 85 రూపాయల టాక్ టైం వస్తుంది. ఇప్పుడు జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత అదే 100 రూపాయల వోచర్ కు టాక్ టైం 82 రూపాయలు మాత్రమే వస్తుంది. అంటే 3 రూపాయలు అదనంగా కట్ అవుతుంది. మీరు పోస్ట్ పెయిడ్, ప్రీపెయిడ్ ఏదైనా కావచ్చు. మీ బిల్లు పెరిగే కొద్దీ ఇది మారుతూ ఉంటుంది. ఓ మధ్యతరగతి వ్యక్తి బడ్జెట్ అంచనా ప్రకారం తీసుకున్న లెక్కలివి. ఇప్పటికే రిలయన్స్ జియోతో భారీగా నష్టపోయాం అని చెప్పుకున్న టెలికాం కంపెనీలకు ఇది కొంచెం ఊరట అంటున్నారు నిపుణులు. ప్రస్తుతం ఉన్న 15% 12% స్లాబ్ లోకి తీసుకురావాలని టెలికాం కంపెనీల వినతిని కేంద్రం పట్టించుకోలేదు. 18% స్లాబ్ లోకి మార్చింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.